పబ్లిసిటీ కోసం నా అన్వేషణ ఏ విధంగా అయితే కొన్ని స్టంట్స్ చేస్తుంటాడో, కొన్ని వీడియో అంశాలు ఎంచుకుంటున్నారో, కరాటే కళ్యాణి గారు కూడా పబ్లిసిటీ కోసము నా అన్వేషణ టార్గెట్గా పెట్టుకొని బిహేవ్ చేస్తున్నారని చెప్పి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడ ఎవరు చెప్పలేదండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాకు పబ్లిసిటీ లేకపోతే కదా. సరే ఒక పని చేయండి, మీరు కళ్యాణి అని చెప్పండి, ఒక పోల్ పెట్టండి. కరాటే కళ్యాణి ఒక పోల్ చెప్పండి. మీరు కరాటే కళ్యాణి అంటేనే గుర్తుపడతారు, కళ్యాణి అంటే ఎవరు గుర్తుపట్టరు. కళ్యాణి అంటే ఎవరు అనుకుంటారు. కరాటే కళ్యాణి అంటే మీరు ఏ దేశంలో ఉన్నా గుర్తుపడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా మీ అసలు పేరు చెప్పి తర్వాత మీ పాపులర్ నేమ్ చెప్పాలి కదా, నేను చెప్పాల్సి వచ్చింది కదా. అది మీరు చెప్పారు. కరాటే కళ్యాణి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా పాపులరే. కరాటే కళ్యాణి పేరుతో నాకు పాపులారిటీ ఏం తక్కువ ఉందని వాడి మీద పడాలి. అయినా అలాంటి తుచ్చపు వెధవ మీద పడాలా? పడక నేను వాడి మీద చేసుకొని నేను పాపులర్ అవ్వాలి. అసలు నేను ఎందుకు పాపులర్ అవ్వాలి? నేను పాపులర్ కాకపోతే కదా. నేను కాకపోతే ఇప్పుడు విజయసాధు గారు ఎందుకు అడిగారు నన్ను ఇంటర్వ్యూ? ఇంతకు ముందు ఎందుకు అడిగారు? నాకు ఏదో ఆ మాత్రం పాపులారిటీ ఉంటేనే కదా. మీరు అందరినీ మనం మాట్లాడితే క్లియర్గా చెప్తామని, క్లియర్గా ఉంటుందని. సో వాడి మీద కేసేస్తే నాకేం పేరు రాదండి. ఒక్కరైనా ధైర్యం చేయాలి. ఎవరూ చేయలేదు, నేను వెళ్ళాను.